T20 వరల్డ్ కప్ ఉర్రూతలూగించబోతోంది. అభిమానులకు బోలెడంత కిక్ ఇవ్వబోతోంది. మొత్తం 20 జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. 20 జట్లను మొత్తం 4 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో 4 జట్ల చొప్పున ఉన్నాయి. గ్రూప్ ఏలో భారత్, కెనడా, ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా పోటీ పడుతున్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, నమీబియా, ఒమన్, స్కాట్లాండ్ ఢీకొట్టబోతున్నాయి. గ్రూప్ సిలో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్, పుపువా న్యూ గినియా, ఉగాండా, వెస్టిండీస్ తలపడనున్నాయి. గ్రూప్ డిలో బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక తొడగొట్టనున్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్లోనూ టాప్ 2లో నిలిచిన జట్లు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8 దశలోనూ 8 జట్లు 2 గ్రూపులుగా తలపడతాయి. అక్కడ 2 గ్రూపుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు చేరతాయి. T20 వరల్డ్ కప్ లో అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అమెరికాలోనూ క్రికెట్ ను విస్తరించాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఏర్పాట్లు చేస్తోంది. 2028లో లాస్ ఏంజల్స్ లో ఆతిథ్యం ఇచ్చే ఒలింపిక్స్ లో క్రికెట్ కు చోటు దక్కింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ తో అమెరికాలోనూ క్రికెట్ కిక్కు పెరుగుతుందనే ఆలోచనలో ఐసీసీ ఉంది. టోర్నీలో మొత్తం 55 మ్యాచ్లకు గాను 16 మ్యాచ్లు అమెరికాలోనే జరగనున్నాయి. 2 ఆతిథ్య దేశాల్లో కలిపి 9 వేదికల్లో మ్యాచ్లు ఉంటాయి. భారత్ ఉన్న గ్రూప్ ఏ మ్యాచ్లు అన్ని అమెరికాలోనే జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్లు వెస్టిండీస్ లో జరగనున్నాయి. ఐర్లాండ్ తో పోర్తో టీమిండియా తన వేటను ఆరంభిస్తుంది. జూన్ 5న న్యూయార్క్ లో ఇండియా ఐర్లాండ్ మ్యాచ్ జరుగుతుంది. తన రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ ను టీమిండియా ఢీకొంటుంది. జూన్ 9న జరిగే ఈ మ్యాచ్ కు న్యూయార్క్ ఆతిథ్యం ఇస్తుంది. జూన్ 12న అమెరికాతో టీమిండియా తలపడనుంది. జూన్ 15న తన చివరి గ్రూప్ మ్యాచ్ లో కెనడాను భారత్ ఢీకొంటుంది. జూన్ 2న జరిగే ఆరంభ మ్యాచ్ల్లో కెనడాతో అమెరికా, పుపువా న్యూగినియాతో వెస్టిండీస్ తలపడతాయి. T20 వరల్డ్ కప్ లో మ్యాచ్లు టై అయితే సూపర్ ఓవర్ తో ఫలితాన్ని తేల్చుతారు. సూపర్ ఓవర్ సమమైతే మరో సూపర్ ఓవర్ ను నిర్వహిస్తారు. ఫలితం తేలే వరకు సూపర్ ఓవర్ ఆడాల్సిందే. గ్రూప్ దశలో కానీ సూపర్ 8 దశలో కానీ వర్షం పడి టైం వేస్ట్ అయితే కనీసం 5 ఓవర్లైనా ఆడించేందుకు ప్రయత్నిస్తారు. నాకౌట్ దశలో మాత్రం కనీసంగా 10 ఓవర్లైనా ఆడాలి. కనీస ఓవర్లు ఆడించలేని పరిస్థితి ఉంటే మ్యాచ్ రద్దవుతుంది. తొలి సెమీస్ ఫైనల్ వరకు 190 నిమిషాల అదనపు సమయం ఉంది. రిజర్వ్ డేను కూడా ఐసీసీ కేటాయించింది. రెండో సెమీస్ కు రిజర్వ్ డేను కేటాయించలేదు. కాకపోతే 250 నిమిషాల అదనపు సమయం ఉంటుంది. భారత్ నాకౌట్ చేరితే గయానాలో రెండో సెమీస్ ఆడాల్సి ఉంటుంది. భారత్లోని అభిమానులకు సమయం అనుకూలంగా ఉండేందుకే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి వరల్డ్ కప్ హీట్ పెంచుతోంది. అభిమానుల చూపును లాగేసుకుంటోంది.